హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే గ్రౌండ్ మొత్తం ఖాళీ చూసారా? గ్రౌండ్ మొత్తం ఖాళీ ఎందుకంటే ఈరోజు ఒడిస్సా స్ట్రైక్ అనమాట. స్ట్రైక్ అంటే అవునరా, స్ట్రైక్ అయితే గ్రౌండ్లో ఉంటారు కదరా అందరూ అంటారా? ఉండరు. ఎందుకంటే పెట్రోల్ ఫ్రీ దొరుకుతుంది కదా. ఇప్పుడు మనం తిరగాలంటే పెట్రోల్ కావాలా. ఆ ర్యాలీ వాళ్ళు ఏమో పిలుస్తారనమాట. ర్యాలీ జరుగుతుంది కదా, ఆ ర్యాలీ కొంచెం పిలుస్తారు. ర్యాలీ వాళ్ళు పిలిస్తే ఒక్కొక్క నెంబర్ ప్లేట్ రాసేసుకుంటారు నోట్బుక్లో. ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ పెట్రోల్ పంప్కి వెళ్ళినా పెట్రోల్ ఫ్రీ. అది మ్యాటర్. అందుకే ఈ గ్రౌండ్ లెవెల్ లేరనమాట. చలో, మనం బ్రేక్ఫాస్ట్ నడుస్తుందనమాట. ఇది మన బ్రేక్ఫాస్ట్. చలో కంటిన్యూ అవ్వండి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మాట్లాడాలి. చలో, అయితే ఫైనల్లీ మనం బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోతే మనం ఇప్పుడు నుంచి మాట్లాడదాం. కొద్దిగా మ్యాటర్ ఏంటంటే, నేను న్యూస్ ఛానల్ చూస్తున్నాను అనమాట. అంటే న్యూస్ అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు రీల్స్ వస్తున్నాయి అనమాట. న్యూస్వి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఒక జాతరలో ఒక అతను బ్రెడ్ అంటే బన్ను ఇంకా కోవా, మధ్యలో కోవా వేస్తారు చూడండి, అది అమ్ముతున్నాడు అనమాట. అయితే మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారనమాట, ఈ బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ చూపించు, ఈ కోవా దేంతో చేసావు, కల్తీదా, నీ పేరేంటి అన్నాడు. అతని పేరు ఏమో ముస్లిం పేరు చెప్పాడనమాట. ముస్లిం అతని పేరు అలా చెప్పాడనమాట. పేరు చెప్తే ఇప్పుడు పోలీసు వస్తాడు ఆగు అంటే, హిందూ పేరు చెప్తే పోలీసు రాడా, ముస్లిం పేరు చెప్తే పోలీసు వస్తాడా అని నేను అడుగుతున్నాను అనమాట. ముస్లిం బతకూడదా? నువ్వు పోతే కొంచెం ఆకాశం మీదకి, వాళ్ళు పోతే భూమిలోకి వెళ్తారా ఏంటి? అందరూ ఒకటే. కాకపోతే నేనేమంటానంటే, అతన్ని అంటే అతను అమ్ముతున్నాడు, పోనీ మీరు కల్తీ అనుకోండి. ఇప్పుడు అతను అంత పెట్టుబడి పెట్టుకోలేడు. ఇప్పుడు ఒక ₹1,00,000 పెట్టుబడి ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాడు పెట్టుకోలేడు. పక్కా పెట్టుకోలేడు. 100% పెట్టుకోలేడు. ₹1,00,000 ఎక్కడి నుంచి తెస్తాడు? అప్పు చేస్తే తెస్తాడు. అప్పు తీరేదాకా అడిగి టెన్షనే కదా, తేలేడు. పోనీ ఆడు 50,000 30,000 పెట్టుబడి పెట్టుకుని ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు వచ్చి మీ బిజినెస్ చేసుకుంటున్నారు, మీకు బలవంతంగా వచ్చి మా కోవా తినండి, మా బన్ను తినండి అని అనట్లేదు కదా. నాకు అక్కడ ప్రాబ్లం లేదు. మీరు ఆ బన్నుని ఎక్స్పోజ్ చేశారు, ఆ కోవాని ఎక్స్పోజ్ చేశారు, నాకు అక్కడ ప్రాబ్లం లేదు. అక్కడ మనిషిని ఎక్స్పోజ్ చేశారు కదా. ఇప్పుడు అతను ఫుల్ ఫేస్ మొత్తం ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు అతను ఏంటి అమ్ముకోవాలి? ఇప్పుడు ఎవరైనా ఏ కస్టమర్ అయినా అతని దగ్గరికి వెళ్తే, ఇప్పుడు కోవా అమ్మాడు, ఇతను మీడియాలో వచ్చాడు రా, ఇతను అన్ని కల్తీ అమ్ముతున్నారు రా, ఇక్కడ తినొద్దు, పద వెళ్ళిపోదాం అని ఎవరైనా అనుకుంటారు కదా. ఇప్పుడు అతను కూరగాయలు అమ్మాడు అనుకోండి, పోనీ అక్కడ బిజినెస్ పోయింది కదా, నేను ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటాను అని కూరగాయలు అమ్ముకున్నాడు అనుకోండి. ఒరే, ఆ బన్ను అతను ఇతనే కదా, ఇప్పుడు కూరగాయలకు వచ్చాడు, ఏమో కులిపే ఉంటేమో కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చాడో, దొంగతనం చేసి తెచ్చాడో ఏంటో అని కూరగాయలు కూడా కొండం మానేస్తారనమాట. అంటే బతకనివ్వరు, మిడిల్ క్లాస్ వాడిని బతకనివ్వరు అనమాట. వీళ్ళు స్వార్థం గురించి ఎక్కడ దాకైనా వెళ్ళిపోతారు మీడియా వాళ్ళు. నాకు అది అస్సలు నచ్చదు. మా ఊర్లో కూడా మీడియా ఉంది, మా ఊర్లో కూడా జాతర అవుద్ది, మా ఊర్లో కూడా ప్రతిసారి స్టాళ్ళన్నీ తొలగించేస్తారు. ఏదో కల్తీ అంటారు, లేకపోతే ఫుడ్ హైజీనిక్ ఉండదు, ఏదేదో అని తొలగించేస్తారు. అక్కడ మా ఈ ఊర్లో మీడియా ఏంటి చూపిస్తుంది తెలుసా? ఉట్టి ఆ ఫుడ్డే చూపిస్తుంది. ఎవరైతే అమ్ముతున్నారో అతన్ని ఎక్స్పోజ్ చేయదు అనమాట. మీరు అతన్ని ఎక్స్పోజ్ చేశారు, నాకు అక్కడ ప్రాబ్లం అనమాట. ఎక్స్పోజ్ చేయడం చాలా తప్పు. అంటే ఎక్స్పోజ్ చేయడం అంటే ఏంటి తెలుసా? ఒక మనిషిని ఎక్స్పోజ్ చేయడం ఏంటి తెలుసా? అతన్ని ఎక్కడికో దించేసి మీరు పైకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు పైకి రారు. మీరు అలాగ అనుకుంటారు, కానీ ఒక్కడిని కిందకి దించి పైకి రావడం అంటే చాలా కష్టం. మీరు ఎప్పుడు పైకి వెళ్ళలేరు. పైకి వెళ్ళినా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఒకరిని కిందకి దించి పైకి వచ్చానే అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట మీ దాంట్లో. అలాగే ఎప్పుడు చేయకూడదు. మనిషిని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయకూడదు. అతను ఫుడ్ని ఎక్స్పోజ్ చేయాలి, నేను పర్లే. మనిషిని ఎక్స్పోజ్ చేయడం చాలా తప్పు. ఇది నా ఫీలింగ్ అనమాట. చలో, అబ్బా చెయ్యి నొప్పి కొట్టేస్తుంది, ఎక్కువ మాట్లాడాం కదా, కంటిన్యూ అవ్వండి. అది అందుకే ఊరికినే అడుక్కోరు అందరూ. అంటే ఇప్పుడు అతను ఒకవేళ అన్ని దాంట్లో తొక్కి ఇప్పుడు అడుక్కున్నాడు అనుకోండి, ఏదో పని చేసుకోవచ్చు కదరా అంటారు. అది
అది కదా ప్రాబ్లము. మీరు పెద్ద పెద్దోళ్ళని పట్టుకోండి. చిన్న చిన్నోళ్ళని ఎందుకు పట్టుకుంటారు? నాకు అది అక్కడ మండేది. అతను పాపం మా మీడియా వాడు అడుగుతున్నా టెన్షన్ అయిపోతున్నాడు. అతనికి ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఆ ఫోన్ మధ్యన, మీడియా మధ్యన, కెమెరా మధ్యన రావడం ఫస్ట్ టైం. అతను ఫుల్ టెన్షన్ అయిపోతున్నాడు. ఎందుకు? ఒక మిడిల్ క్లాస్ వాడిని ఇబ్బంది పెట్టొద్దు. అతనేమి మీరు నచ్చితే కొనుక్కొని తినండి. నచ్చకపోతే మానేయండి. చూసి వెళ్ళిపోండి అంతే. దానికన్నా ఇంకేం చెప్పగలం చెప్పండి? ఎక్కువైతే హెల్ప్ చేయలేరు కదా! డబ్బులిచ్చి మరి హెల్ప్ చేయలేరు కదా! నేను ఇంత కష్టంలో ఉన్నాను నాకు డబ్బులు ఇయ్యండి అంటే హెల్ప్ చేయలేరు కదా! తింటే తినండి లేకపోతే చూసి వెళ్ళిపోండి. అంతేగాని ఫుల్ ఆ ఫేసు మొత్తం కళాయి అన్నీ ఎక్స్‌పోజ్ చేసి ఆ బన్నులన్నీ ఇసిరేసి ఎక్స్‌పైరీ డేట్ చూపించండి. ఎందుకు అవన్నీ నాకు నచ్చలేదనమాట. అందుకే దాని మీద కొద్దిగా రియాక్ట్ అవుదామని రియాక్ట్ అయ్యాననమాట. చలో బాగా రియాక్ట్ అయ్యాను కదా! అలాగే అవుతాం. మనకి నచ్చనిది మనకి జరిగితే రియాక్ట్ అయిపోతాననమాట. ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఎందుకురా అవన్నీ అంటారనమాట. ఎందుకో మన నోరు ఆగదు కదా! ఏదో ఒకటి చెప్దామని రియాక్ట్ అయిపోయాను. కాకపోతే సీరియస్‌గా రియాక్ట్ అయ్యాను. జోక్ కాదు సీరియసే. చాలు మీరేమంటారో కిందన కామెంట్ చేయండి. అయితే ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.